మాఘమాసంలోనే స్నానవ్రతం ఎందుకు చేస్తారు? మాఘమాసంలో నదీ స్నానాలు లేకపోతే చెరువుల్లో స్నానాలు చేస్తే ఎందుకు మంచిది? స్వయంగా నారాయణుడే నదీ జలాలలో ప్రవేశిస్తాడా? పుణ్యం పాపం రెండూ మన జీవితంలో ఉంటాయి. కానీ ఈ మాఘ స్నాన వ్రతం ఏదైతే చేస్తామో దీనివల్ల భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసం అన్న వెంటనే ఒక వ్రతం గుర్తుకు వస్తుంది, అదే స్నానవ్రతం. మరి మాఘమాసం అంతా ఈ స్నానవ్రతం చెయ్యాలా? స్నానం ప్రతిరోజు చేస్తాం కదా, మరి ఇందులో గొప్పతనం ఏముంది, ప్రత్యేకత ఏముంది? మాఘమాసం అన్న వెంటనే స్నానవ్రతం స్నానవ్రతం అని ఏం చెప్తూ ఉంటారు, ఎందుకు చెప్తూ ఉంటారు? దీనికి సంబంధించి ఏకంగా ఒక పురాణమే ఉంది, అదే మాఘ పురాణం. మరి ఎక్కువగా శ్రేష్టము అంటే నదీ స్నానము, లేకపోతే సముద్ర స్నానము, చెరువుల్లో స్నానము, అది కుదరకపోతే బావి నీటితో స్నానము, మరి అది కూడా కుదరకపోతే ఇంట్లోనైనా గంగా యమున సరస్వతి అంటూ పుణ్య నది ఆ తల్లుల్ని స్మరించుకుంటూ మనం ఇంటి దగ్గరే, అది కూడా ప్రాతకాలంలో, ఇంకా చెప్పాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానము, ఇది శ్రేష్టము, ఇదే స్నాన వ్రతము అని అంటున్నారు. మరి ఇలాంటి వ్రతాలు కూడా ఉంటాయా? అసలు మాఘ పురాణం మనకి ఏం చెప్తోంది? అప్పుడెప్పుడో వేదవ్యాసుల వారు అంటే పద్మ పురాణంలో అంతర్గతంగా ఈ మాఘ పురాణం కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఎవరెవరైతే ఈ స్నానాన్ని ఆచరించారో ప్రాతకాలంలో వాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందారు అంటూ మాఘ పురాణం చక్కగా మనకి అందించి, ఇప్పుడు ఈ కలియుగంలో అయినా మనం అందరం ఎన్నోసార్లు స్నానాలు చేస్తూ ఉన్న మాఘ పురాణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి? ఎందుకు అంటే వేదం మనకి ప్రమాణం. వేదం అసలు మనిషి ఎలా ఉండాలి, నడవడిక ఎలా ఉండాలి చెప్తూ ఉంటుంది. మరి వేదం దాకా మనం వెళ్ళగలమా? బహుశా లేదు. వేదం అందరికీ అందుబాటులో ఉంటుందా? బహుశా కాదు. కానీ వేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కూడా ఒక చక్కని ఉపాయాన్ని మనకి వేదవ్యాసులు వారు ఇచ్చారు. 18 పురాణాలను ఇచ్చారు. ఈ 18 పురాణాల్లో చక్కగా చిన్న చిన్న కథల రూపంలో మనకి ఈ వేద వాంగ్మయం. ఇంతకీ వేదంలో ఏముంటుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనిషి ఎలా బ్రతకాలో ఉంటుంది, ధర్మాచరణ గురించి ఉంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో ఉంటుంది. అందుకే శ్రేష్టమైన మానవ జన్మ పొందిన తర్వాత పురాణాలని కూడా చదువుకుంటూ మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు తెలుసుకోవాలి. వీటన్నిటికీ మాఘ పురాణానికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. మాఘ పురాణంలో ప్రథమ అధ్యాయంలో ఏముంటుంది అంటే, సూత మహాముని నైమిషారణ్యంలో ఆయన ఎన్నో ప్రవచన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఇంకా చెప్తూ ఉంటారు కదా, సత్రయాగము అంటూ 12 సంవత్సరాలు నైమిషారణ్యంలో ఎంతో పవిత్రంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్న ఋషులు మునులు అందరూ కలిసి ఒక 12 సంవత్సరాలు నిత్యము యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఎన్నో పురాణాలు, ఎన్నో విషయాలు, భగవంతుణ్ణి స్మరించుకోవడం, భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిత్యము జరుగుతూ ఉండేది. అటువంటి సందర్భంలో సూత మహామునిని ఉన్న వాళ్ళందరూ అంటే సౌనకాది మహామునులు అని వింటూ ఉంటాం కదా, వాళ్ళు ఒక మాట అడుగుతారు. పద్మ పురాణంలో మాఘ పురాణానికి సంబంధించి ఎన్నో విషయాలు ఉంటాయి కదా, మాఘ స్నాన వ్రతం అంటారు కదా, మరి ఈ పురాణం గురించి మాకు చెప్పండి అంటే, ఇక్కడ ఈ సూత మహర్షి వాళ్ళకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఒకానొక సమయంలో వశిష్ఠ మహర్షి దగ్గరికి దిలీపుడు అంటే ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన రాజు అయిన దిలీపుడు వెళ్ళి ఈ ప్రశ్ననే వేశాడు. అంటే మాఘ పురాణం గురించి చెప్పండి, స్నాన వ్రతం గురించి చెప్పండి అంటే వశిష్ఠుల వారు చెప్పారు. అలా చెప్పారు. వాళ్ళిద్దరి యొక్క సంవాదం ఏదైతే ఉందో అదే ఈ మాఘ పురాణం అంటూ సూత మహర్షి చెప్తున్నారనమాట. అయితే మళ్ళీ మనం స్నాన విషయానికి వచ్చేస్తే, ఈ 1వ అధ్యాయంలో మనకి నారాయణ స్వరూపం దీని గురించి చెప్తారు. అంటే నారాయణుడు, ఇక్కడ నారాయణ అంటే నీరం అనేటప్పటికీ జలం అని అర్థం, అలాగే నర సమూహం అని అర్థం. అలాగే ఏదైతే మనం ఎప్పుడూ నశింప చెయ్యలేమో అంటే అది ఎప్పుడూ కూడా నశించదో అది నీరం అని అంటారు. మరి ఇవన్నిటికీ సంబంధించి నారాయణ అనేటప్పటికీ ఈ నారము అనే పదము, ఆ తర్వాత ఆయనము అంటే తన అధీనంలో పెట్టుకోవడం, లేకపోతే అన్నిటికీ ఆధారం అనే అర్థం కూడా వస్తుంది. నారాయణుడు ఈ మాసంలో జల రూపాన్ని ధరిస్తారట. అంటే శ్రీ మహావిష్ణువు ఆయన అంతటా
అంతా నిండి ఉన్నాడుగా. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాలలో మొట్టమొదటి నామమే విశ్వం అంటారు. అంటే విశ్వమంతా ప్రతి పదార్థంలో ఉన్నారు. కాకపోతే విశేషంగా ఈ కాలంలో మన కోసమే ఆయన జల రూపాన్ని ధరించి ఉన్నారు. అందుకే స్నానం ఆచరిస్తే అది కూడా ప్రభాత వేళలో, ఇంకా చెప్పాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే ఈ నదుల దగ్గరికి, చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తారో వాళ్ళ బుద్ధి ప్రచోదనం అవుతుంది. మన మనసు, మన బుద్ధి మనల్ని నడిపిస్తాయిగా. మనం ఇంద్రియాలు అని అనుకుంటాం, కానీ కాదు. మనం చేసే ప్రతి కర్మ లేకపోతే చర్య, ఈ పని ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ ధర్మంతో ముడిపడి ఉండాలి. అంటే ఎప్పుడు మనం ధర్మాచరణ మాత్రమే చెయ్యాలి అని చెప్తోంది వేదం. మరి ఏది ధర్మం తెలియాలి అంటే విచక్షణ జ్ఞానం ఉండాలి. అటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి అంటే మనసు కొద్దిగా అలజళ్ళు లేకుండా ప్రశాంతంగా మన మాట వినగలగాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రభాత వేళలో ఆ స్నానం చేసినట్లయితే మన మనసుకి ప్రశాంతత, అలాగే శరీరానికి ఒక తేజస్సు కలుగుతుందట. దీనివల్ల అంటే కేవలం వెళ్ళి అలా మునక వేస్తే కాదు, సంకల్పం చెప్పుకోవాలి. నారాయణ, మేము ఏ దుఃఖాన్ని అయితే అనుభవిస్తున్నామో, బాహ్య ప్రపంచంలో ఉన్న దుఃఖాలు కావచ్చు, లేకపోతే ఈ గృహస్థాశ్రమంలో లేకపోతే మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రతినిత్యం అనుభవిస్తున్న దుఃఖం కావచ్చు, వీటి నుంచి మాకు శాశ్వత ఆనందం ఇవ్వు. మాలో దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి పోగొట్టుకునేటట్టుగా ప్రయత్నం మేము చేస్తున్నాం, నువ్వు చూసుకో స్వామి అంటూ వేడుకోవాలట. అలాంటి సంకల్పం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం? నేను పాపాలు చెయ్యకూడదు అని అనుకుంటాం, పుణ్యం మాత్రమే చెయ్యాలి అని అనుకుంటాం. ఇటువంటి సంకల్పంతో ఆ నీటిలో స్నానం చేస్తే ఆ నీటిలో ఉన్న నారాయణ స్వరూపం మనకి అనుగ్రహాన్ని ఇచ్చి తద్వారా పాపపు ఆలోచనలు రాకుండా బుద్ధి అన్నది అది చక్కగా ప్రచోదనం అవుతుంది. పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? ఈ రెండు పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. పరపీడనం పాపం కింద వస్తుంది. అది మనస, వాచ, కర్మణ, మనసు ద్వారా లేకపోతే మన మాటల ద్వారా లేకపోతే మన కర్మల ద్వారా పాపాలు చేసేస్తూ ఉంటాం. పుణ్యం అంటే ఏంటి? పరోపకారం. పుణ్యం అంటే ఏదో మన కోసం మనం చేసుకోవటం, మన ఇంట్లో వాళ్ళ కోసం కాదు. అలాగే మనకి బాగా ఎవరైతే ఇష్టమో వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తున్నాం అన్నది కాదు. ఎప్పుడూ కూడా పరోపకారము, అది కూడా ఏమీ ఆశించకుండా, నేను నీకు పని చేసి పెడతాను, నువ్వు నాకేం ఇస్తావు అంటే అది పుణ్యం కాదు. కాబట్టి పాపం, పుణ్యం ఈ రెండు, పాపాన్ని పోగొట్టుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఇలా జరగాలి అంటే మళ్ళీ మన కర్మలు ఇవి మాత్రమే మనకి గుర్తుకు వస్తుంటాయి. కర్మల ద్వారానే పాపము, పుణ్యము రెండూ చేసుకుంటూ ఉంటాం. వేదం ఏం చెప్తోంది? ధర్మాచరణ చెప్తోంది. ధర్మాచరణ ఎలా తెలుస్తుంది అంటే చాలా చక్కగా మన ఋషులు, మునులు కొన్ని ఆచారాల ద్వారా ఇలా చేయండి, ఈ పద్ధతి ఇది అని చెప్తూ మనలో ధర్మం ఏదైతే ఉందో, అంటే లేదు అన్నట్టుగా ఉండదు. ఎందుకు అంటే పుట్టిన ప్రతి వ్యక్తి అధర్మంతో ఎప్పుడు పుట్టడు. మన ఆచారాలు, మనం పాటించే నియమాలు, దీన్ని బట్టి మన త్రోవ అన్నది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ధర్మాచరణ చెయ్యాలి అంటే అటువంటి సద్బుద్ధితో, మంచి ప్రవర్తనతో మన నడవడిక ఉంటే పాపం పోగొట్టుకుంటూ ఉంటాం, పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటాం, పరోపకారం చేస్తూ ఉంటాం, పరపీడనం అన్నది మరచిపోతాం. ఇటువంటి అవకాశమే ఈ మాఘమాసం మనకి ఇస్తుంది. కాబట్టి మన శరీరానికి అలాగే మానసికంగా మనసుకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ మాఘ స్నాన వ్రతం. అటువంటి స్నాన వ్రతం యొక్క మహత్యం గురించి వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పటం, ఆ సంవాదం, అలాగే సూత మహర్షి ఆయన తన శిష్యులు అంటే అక్కడ ఉన్న మునులు వాళ్ళందరికీ చెప్పటం మాఘ పురాణంలో ఈ మొదటి అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా మాఘ స్నానం అంటే ఏంటి అన్న దాని గురించి చాలా అద్భుతంగా వివరించారు. మరి ఈ అధ్యాయంలో అయితే మనస్ఫూర్తిగా నారాయణ్ణి స్మరించుకుంటూ ధర్మాచరణ చేసేటట్టుగా చూడు స్వామి అని వేడుకుంటూ స్నానం చేయటం, ఈ స్నాన ఫలితం దక్కడం అంటే అన్నట్టుగా ఋషులు, మునులు చెప్పటం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. నమస్తే.